బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 21 అంశము నిన్ను కాపాడువాడు కునుకడు. వాక్యము కీర్తనలు గ్రంథము 121వ అధ్యాయము 3వ వచనము. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఇలాంటి వాక్యాలు మనకు ధైర్యాన్ని, కొండంత బలాన్ని ఇస్తాయి. మనకు నచ్చిన వాక్యాలను ఫ్రేము కట్టించి మరీ ఇంట్లో తగిలించుకుంటాము. మన వ్యక్తిత్వంతో సంబంధం లేకుండా దేవుడంటే భయం, భక్తి, విశ్వాసం లేకపోయినా సరే వాక్యాన్ని ఫ్రేము చేయించి తగిలిస్తాము. మనకు నచ్చిన వాక్యాన్ని బట్టి అందులో వ్రాయబడిన ప్రకారము దేవుడు మనకు చేస్తాడు అని గుడ్డిగా నమ్ముతాము. అలా అనుకోవడం ఎంత అవివేకము! యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1:2. క్రైస్తవులుగా పుట్టినవారు బైబిలును అనుదినము చదవరు. ఒకవేళ చదివినా వాక్యమును ధ్యానము చేయరు. బైబిలు మొత్తం ఒక్కసారి కూడా పూర్తిగా చదవనివారు తమకిష్టమైన వాక్యాల ప్రకారం వారి జీవితం ఉండాలని కోరుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. దేవుని ఇష్టప్రకారం కాకుండా మనకిష్టమైన జీవితం జీవించేటప్పుడు బైబిల్లో వ్రాయబడిన ఆశీర్వాద వచనాలు మనకి వర్తించవు. బైబిలు గ్రంథము కేవలం మనుష్యుల కోసమే వ్రాయబడినప్పుడు అందులో వ్రాయబడిన ఆశీర్వాదము, శాపము, మేలు, కీడు మనుష్యులకు వర్తిస్తాయి. మనం ఏమి చేస్తే మనకు ఆశీర్వాద వచనాలు, శాప వచనాలు వర్తిస్తాయో బైబిలు చదవకపోతే మనకు తెలియదు. చాలామంది బైబిలు క్షుణ్ణంగా చదవకుండా, అర్థం చేసుకోకుండా, ధ్యానించకుండా ఎవరో చెప్తేనో ఎక్కడో వ్రాసింది చదివో తమకి అన్వయించుకుంటే అది దేవునికి ఏమి సంబంధం? యెహోవా ఐగుప్తు పుంటిచేతను, మూలవ్యాధిచేతను, కుష్ఠుచేతను, గజ్జిచేతను నిన్ను బాధించును. నీవు వాటిని పోగొట్టుకొనజారుకుందువు అని ద్వితీయోపదేశకాండము 28:27లో వ్రాయబడిన వాక్యాన్ని ఎవరైనా ఫ్రేమ్ చేయించి ఇంట్లో తగిలించుకుంటారా? నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అన్న వాక్యమే వర్తిస్తుందా? కాబట్టి మనుష్యులు జీవించే విధానాన్ని బట్టి, దేవునియందు వారికున్న భయభక్తులు, విశ్వాసమును బట్టి దేవుడు వారికి ఏమి చెయ్యాలో అది చేస్తాడే తప్ప మనకు నచ్చిన మంచి వాక్యాలు ఇంట్లో తగిలిస్తేనో, జేబులో పెట్టుకొని తిరిగితేనో దేవుడు చేయడు. దేవుడు మనల్ని కాపాడాలంటే ఏమి చెయ్యాలో బైబిల్లో చక్కగా వ్రాయబడింది. ద్వితీయోపదేశకాండము 28:1లో నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఏడల అని 14వ వచనం వరకు ఆయన ఆశీర్వాదాలను గురించి వివరించబడింది. 15వ వచనం నుండి నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఎలాంటి శాపాలు వస్తాయో 68వ వచనం వరకు వివరించబడింది. దేవుని మాట విని ఆయన బిడ్డలుగా జీవించినప్పుడే దేవుని కాపుదల మనకు ఉంటుంది తప్ప వ్రాయబడిన వాక్యాలను బట్టి కాదు. మనం దేవునికి ఇష్టంగా జీవించకపోతే మనం ఎంచుకున్న వాక్యాలు అలంకారప్రాయంగానే మిగిలిపోతాయి తప్ప మనం కాపాడబడము. దేవుణ్ణి ప్రేమించి ఆయనకు ఇష్టమైన జీవితం జీవించడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నీ కాపుదలలో మేము ఉండుటకు, నీ మాట విని నీ ఆజ్ఞల ప్రకారం జీవించటానికి నీ కృపను దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.